హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ అట్ A1 లాప్రోస్కోపీ హాస్పిటల్. ఈరోజు బెరియాట్రిక్స్ లేదా బెరియాట్రిక్ సర్జరీ గురించి కొన్ని విషయాలు చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు బెరియాట్రిక్స్ అంటే ఈ లావుగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని తిరిగి నార్మల్ వెయిట్కి తీసుకువచ్చే ఆ సైన్స్ని, ఆ ప్రాసెస్ని బెరియాట్రిక్స్ అంటాం. సో వెయిట్ అంటే కొంతమంది 60 kgs ఉన్నా లావుగా ఉన్నామని ఫీల్ అవుతుంటారు, లేదా కొంతమంది 80 kgs అని అంటారు. ఈ లావుగా ఉండడం అనేది సెల్ఫ్ పెర్సెప్షన్ లో కూడా ఉంటుంది. అందుకని సైంటిఫికలీ వీ హ్యావ్ డివైజ్డ్ ఎ ప్యాటర్న్ ఆర్ ఏ ఫార్ములా టు డిఫైన్ ఒబెసిటీ. సో మరి ఎలా చూస్తాం ఎవరిని లావుగా ఉన్నారంటామంటే దీనికి ఒక మెథడ్ ఉంది, దానినే బిఎంఐ క్యాలిక్యులేషన్. సో బిఎంఐని ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ పర్సన్ యొక్క వెయిట్, ఆ పర్సన్ యొక్క హైట్, ఈ రెండు తెలుసుకొని బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్ పీపుల్ అందరికీ బిఎంఐ సుమారు 20 నుంచి 27 మధ్యలో ఉంటుంది. వన్స్ బిఎంఐ 32 క్రాస్ చేస్తే వాళ్ళని బై డెఫినేషన్ ఇండియన్ స్టాండర్డ్స్ లోన వాళ్ళని ఒబీస్ లేదా లావుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు మరి ఈ లావుగా ఉండడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? కొంచెం బొద్దుగా ఉన్నా నాకు పర్వాలేదే అనుకునే వాళ్ళకి ఈ లావుగా ఉండటం వలన వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానిని తెలుసుకుంటే నార్మల్ వెయిట్ ఎందుకు మెయింటైన్ చేయాలో అర్థమవుతుంది. ఒబెసిటీ అనేది ఆల్మోస్ట్ మన బాడీలో ప్రతి సిస్టమ్ని, ప్రతి ఒక్క ఆర్గన్ని, ఇంకా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క కణాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నేటి తరంలోన చూసే మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ప్రాబ్లమ్స్, మోడర్న్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం ఒబెసిటీగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి లావుగా ఉండే వాళ్ళలో డయాబెటీస్ రావటం చాలా కామన్, అండ్ ఇది మామూలుగా వాడే టాబ్లెట్స్కి దీనికి రెస్పాండ్ కూడా అవ్వదు. అండ్ కొంతమందికి ఇన్సులిన్ కూడాను పనిచేయదు వీళ్ళలో, దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. వీళ్ళలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉండటం, డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా రావటం అనేది తరచుగా చూస్తుంటాం. అండ్ బీపీ నార్మల్గా 120/80 లాగా ఉంటే వీళ్ళలో బేస్ వాల్యూనే 150/90 అంతకన్నా ఎక్కువ ఉండడం అని జరుగుతుంది. వీటన్నిటి వల్ల ఈ హార్ట్లోన బ్లాక్స్ ఏర్పడటం, చాలా ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్స్ రావటం లావుగా ఉన్న వాళ్ళలో చాలా ఈజీగా జరుగుతుంది అండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో హార్ట్ అటాక్స్ లాంటి కార్డియాక్ ఈవెంట్స్ రావడానికి కూడా వీళ్ళలో చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు చెప్పుకున్నవైతే షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, అండ్ వీళ్ళలో మోకాళ్ళు చాలా ఈజీగా అరిగిపోతూ ఉంటాయి, వాచిపోతూ ఉంటాయి. అండ్ వీళ్ళ వెయిట్ ఎక్కువ ఉండడం వలన బోన్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వీక్ బోన్స్ విల్ బీ క్యారింగ్ ఏ లార్జ్ వెయిట్. దీనివల్ల మోకాళ్ళు నొప్పులు రావటం, బ్యాక్ ఏక్ రావటం, ఇలాంటి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడాను చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. పడుకునేటప్పుడు లావుగా ఉండే వాళ్ళలో గురక చూస్తూ ఉంటాం. ఈ గురక ఎందుకు వస్తుంది అంటే మన బాడీ అంతా ఫ్యాట్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ గొంతు దగ్గర ఉండే కండరాల దగ్గర కూడాను ఫ్యాట్ ఎక్కువైపోయి ఆ ఎయిర్ వే కొంచెం నేరోగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు పడుకుంటారో నాలుక వెనక్కి వెళ్ళిపోయి సరిగ్గా బ్రీతింగ్ అనేది అవ్వదు, ఆ గురక వస్తుంటుంది. ఈ గురక రావడం వల్ల దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్, బీపీ పెరగడం, డే టైం అంతా డల్గా ఉండటం, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఈ స్లీప్ యాప్నియా అనేది లావుగా ఉండే వాళ్ళలో, అంటే బిఎంఐ 35 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళలో చాలా కామన్గా ఉంటుంది. అండ్ ఇది చాలా డేంజరస్ కూడా. ఇవే కాకుండా చాలా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, అంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆడవాళ్ళలో అయితే పాలిసిస్టిక్ ఓవరీస్ అని, మిగతా వాళ్ళలోన థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ పిట్యూటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవి ఎలా ఉంటాయంటే మన డే టు డే లైఫ్ని ప్రతి గంటకి కూడా మన యొక్క పెర్ఫార్మెన్స్ని, మన యొక్క యాక్టివిటీని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటాయి. యాక్సిడెంట్ అయితే సడన్ గా మనకి నొప్పి తెలుస్తుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ ఒబెసిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మనకు అలాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో నొప్పి ఉండకపోవచ్చు, బాధ ఉండకపోవచ్చు. మెనీ ఆఫ్ అస్ టెండ్ టు నెగ్లెక్ట్. కానీ వీటిని ఇలాగే వదిలేస్తే ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ క్రమేణా మన యొక్క క్రిటికల్ ఆర్గన్ సిస్టమ్స్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన డే టు డే లైఫ్ ఆర్ మన డే టు డే పెర్ఫార్మెన్స్ అనేది కూడాను చాలా లోగా ఉంటుంది. అండ్ ఈ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా వీళ్ళలో సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు
లో ఇన్ కాన్ఫిడెన్స్. సో నేను చాలా లావుగా ఉన్నానని, తర్వాత వాళ్ళు దే హ్యావ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. వీళ్ళు ఏ పనిని అంత క్విక్గా చేయలేకపోతారు. ఉదాహరణకి ఒక 2 ఫ్లోర్లు ఎక్కమంటే కూడాను వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, ఆయాసపడుతూ సరైన పని చేయలేరు అండ్ పనులన్నీ యాక్టివ్గా అవ్వవు. కాబట్టి వీళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గి వీళ్ళ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది. నౌ మరి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్న ఈ ఒబెసిటీని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి అండ్ యావరేజ్ వెయిట్, నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయవలసిన అవకాశం ఎంతైనా ఉంది. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు డైట్స్ అని దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ డైట్, కొన్ని నాన్ సైంటిఫిక్, కొన్ని సైంటిఫిక్ మెథడ్స్. కానీ ఈ 2 మెథడ్స్ ద్వారా వెయిట్ అనేది డ్రాస్టిక్గా తగ్గడం చాలా కష్టం. మేబీ ఒక 3 kilos అనో ఒక 5 kilos అనో వెయిట్ లాస్ అయితే అటైన్ చేయొచ్చు. కానీ సమ్వన్ హూ ఈజ్ మెజరింగ్ మోర్ దెన్ 100 kilos, ఆ 100 kgs కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ డైట్లు ఫాలో అవ్వటం కష్టమే, అలాగే ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా కష్టమే. ఇలాంటి వాళ్ళలో తిరిగి నార్మల్ వెయిట్కి రావటానికి ఉపయోగపడే సైన్స్ ఈజ్ బెరియాట్రిక్స్, సమ్టైమ్స్ బెరియాట్రిక్ సర్జరీ. సో ఈ బెరియాట్రిక్స్ అనే ఈ కాన్సెప్ట్లో ఇట్స్ నాట్ జస్ట్ ఆపరేటింగ్ లేదా ఎంతో కొంత డైట్, కొద్ది రోజులు డైట్ ఫాలో అవడం ఇలాగనే కాదు. దీంట్లోన దిస్ ఇస్ అ సిస్టమాటిక్ మెథడ్. ఇందులోన దేర్ విల్ బి అ డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటారు అండ్ దేర్ విల్ బి అ ఫిజిషియన్. వాళ్ళకున్న ఈ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని డీల్ చేయడానికి ఒక ఫిజిషియన్, అలాగే ఒక కౌన్సిలర్, వీళ్ళందరూ ఉండి అవసరమైనప్పుడు సర్జరీ చేయడానికి ఒక బెరియాట్రిక్ సర్జన్, వీళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేసే యూనిట్టే బెరియాట్రిక్ యూనిట్. సో ఎప్పటికప్పుడు వన్స్ పేషెంట్ ప్రెజెంట్ అయిన తర్వాత వీళ్ళు ముందు ఇనీషియల్గా అసెస్ చేస్తారు, పేషెంట్కి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఏంటి, వీళ్ళకి డైట్ మాత్రమే సరిపోతుందా, ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుందా, వీళ్ళు చేయగలరా. ఈ అసెస్మెంట్ అంతా చేసిన తర్వాత వాళ్ళకి ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి వీళ్ళు రికమెండేషన్స్ కొన్ని ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఆ రికమెండేషన్స్ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది.